शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतपितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोद्भपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपति कमलपुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी ललितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओम्। ఈశ్వరస్వరూపైన సభకి నమస్కారం. శ్రీరామాయణం అయోధ్యకాండలో వాల్మీకి మహర్షి ఒక అద్భుతమైన శ్లోకాన్ని ఇచ్చారు. అతిచక్షీల సద్భావం లక్ష్మణస్య మహాత్మనః భరతాయ అప్రమేయాయ గుహో గహనగోచరః. మహాత్ముడైనటువంటి లక్ష్మణుని గురించి ఊహించ శక్యము కానటువంటి గుణములు కలిగినటువంటి భరతుడి దగ్గరికి వెళ్ళి ఎక్కడో వనములలో తిరిగేటటువంటి గుహుడు మాట్లాడాడు. వనాలలో తిరిగే గుహుడికి ఒక్క రాత్రి చూసినంత మాత్రం చేత లక్ష్మణస్వామి యొక్క గుణములు తెలిసిపోతాయా? తోడపుట్టినటువంటి భరతుడికి అంత గొప్ప లక్ష్మణస్వామి గురించి ఊహింపశక్యం కాని శక్తి కలిగినటువంటి భరతుడితో గుహుడు మాట్లాడగలడా? వెంకటాచల క్షేత్రంలో కొన్ని దశాబ్దాల పాటు నివాసం చేసి ప్రతిరోజు దేశకాల సంకీర్తనంలో వెంకటాచల మహాక్షేత్రేని సంకల్పం చెప్పుకుని పరమేశ్వరుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందిన మీ ముందు 3 రోజుల పాటు వెంకటేశ్వర వైభవం గురించి నేను మాట్లాడ్డామా? మీరు ప్రతి క్షణం అనుభవిస్తున్నవారు. నేను గుహు గహనగోచరః అని ఎక్కడో వనములలో తిరిగేటటువంటి గుహుడు ఒక్క రాత్రి లక్ష్మణస్వామి యొక్క సౌశీల్యాన్ని అనుభవించినట్టు ఒక్క రాత్రి కొండ మీద పడుకుని ఎప్పుడో ఒకసారి స్వామి దర్శనం చేసుకుని వెళుతుండేటటువంటి వాడిని. అయినా నన్ను ఇక్కడ కూర్చోపెట్టడం, మిమ్మల్ని అక్కడ కూర్చోపెట్టడం, మిమ్మల్ని వినేవాళ్ళని చేయడం, నన్ను చెప్పేవాడిని చేయడం వెంకటేశ్వర వైభవం. అది ఈశ్వరుడి యొక్క కృపా అనుగ్రహం అంటే అలా ఉంటాయి. మనకి సనాతన ధర్మమునందు విశేషమైనటువంటి వాంగ్మయం. ఏది చెప్పినా వేదాన్ని ఆధారం చేసుకుని మాత్రమే మాట్లాడవలసి ఉంటుంది. శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు కాళిదాసు. స్మృతి శృతిని అనుసరిస్తుంది, ఒక దూడ ఆవుని అనుసరించినట్లు. ఏది చెప్పినా వేద విరుద్ధమైనటువంటి మాట చెప్పకూడదు. అందుకే వేదో నిత్యమధీయతాం తద్విదితం కర్మస్వనుష్ఠీయతాం అంటారు శంకర భగవత్పాదులు. వేదమును ప్రమాణవాక్కుగా స్వీకరించవలసి ఉంటుంది. వేదమును ప్రమాణవాక్కుగా స్వీకరించి వచ్చినటువంటి స్మృతుల యొక్క, అష్టాదశ పురాణముల యొక్క సమస్త వాంగ్మయము యొక్క సారాంశము 2 అక్షరాలు, ధర్మం అంతే. ఆ ధర్మాన్ని ప్రబోధం చెయ్యడానికి, ధర్మమునందు బాగా ఉంచుకునేటటువంటి శక్తిని మనకి కల్పించడానికి ఋషులు అంత శ్రమపడి అంత వాంగ్మయాన్ని ఇచ్చారు. అందుకే పుట్టుక చేతనే మనకి ఋషులనమున్నది అంటాం.
అటువంటి ధర్మము దేశము కాలము అన్న రెండు మాటల మీద ఆధారపడి ఉంటుంది. అన్ని వేళలా ధర్మం ఒక్కలా ఉండదు. అందుకే దేశము, కాలము, వర్ణము, ఆశ్రమము ఇవి 4 ఆలంబనములై ఉంటాయి. వీటిని బట్టి ధర్మం మారిపోతుంది. ఒకనాడు ఉన్న ధర్మం రెండవ నాడు ఉండదు. ఉదయం వేళ ఉన్న ధర్మం సాయంత్రం ఉండదు. నేను నా తండ్రి ముందు నించుంటే నాది పుత్రధర్మం, నా కొడుకు ముందు నించుంటే పితృధర్మం. నేను ఈ సభలో కూర్చుంటే నేను మీకు 4 మంచి మాటలు చెప్పవలసినటువంటి కర్తవ్యతానిష్టతో ఉంటాను. అదే నేను ఇంకొకరు మాట్లాడుతున్నప్పుడు సభలో కూర్చుంటే నాది శ్రోత ధర్మం. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు పారణ ధర్మం. ధర్మము ప్రతి క్షణం మారిపోతూ ఉంటుంది. ప్రతి క్షణం మారిపోయేటటువంటి ధర్మాన్ని తెలుసుకుని బాగా ఉంచుకున్న వాడెవరో వాడే పరమేశ్వరుణ్ణి చేరుతాడు. అందుకే మీరు చూడండి, భార్యని కూడా కామపత్ని అన్న మాట లేదు సనాతన ధర్మంలో. ధర్మపత్ని, ధర్మతనయుడు, ధర్మయుద్ధము. ఆఖరికి యుద్ధం చేసినా సరే ధర్మయుద్ధమే చేసిన దేశం ప్రపంచం మొత్తం మీద ఈ దేశం ఒకటి. కొన్ని సంవత్సరముల నుండి ఎదురు చూస్తున్నటువంటి శత్రువు చేత చిక్కి ఎడం చేత్తో జుట్టు పట్టుకుని ఉంచి కుడి చేత్తో కత్తి తీసి కంఠం మీద పెట్టేటప్పటికీ సూర్యాస్తమయమైందని భీష్మాచార్యుల వారు శంఖారామం చేస్తే సూర్యాస్తమయం అయిపోయింది కాబట్టి యుద్ధం చెయ్యకూడదు కాబట్టి శత్రువుని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ధర్మం తప్ప వేళ దాటిపోక ముందు చంపేశానని చెప్పి కుత్తుకలు కత్తిరించినటువంటి దేశం ఈ దేశం కాదు. అంటే యుద్ధం చేసేటప్పుడు చాలా ఆవేశకావేశాలుంటాయి. అటువంటి ఆవేశకావేశముల యందు కూడా ధర్మాన్నే ప్రాతిపదికగా తీసుకున్నారు. అసలు ధర్మం అన్న మాట విడిచిపెట్టి చెయ్యడానికి ఏమీ లేదు లోకంలో. అటువంటి ధర్మం ఎవరు చెప్పాలి? ఎవరు చెప్తే ధర్మం అవుతుంది? ఇది ధర్మము అని చెప్పగలిగినటువంటి వాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఆ పరమేశ్వరుని యొక్క ఊపిరియే వేదము. వేదం ఒకటి, ఈశ్వరుడు ఒకటి కాదు. నేనొకటి, నా ఊపిరి ఒకటి కాదు. నా ఊపిరే నేను, నేనే నా ఊపిరి. నేను మొట్టమొదట ఊపిరి ఎప్పుడు పీల్చానో అప్పుడు భవతి ఉన్నాను. ఎప్పుడు నేను ఊపిరి పీల్చనో అప్పుడు లేను. ఊపిరిని బట్టి ఉన్నాడు అంటాం. ఊపిరి, వ్యక్తి అవిభాజ్యములు, వేరు చెయ్యలేరు. పరమేశ్వరుడు, పరమేశ్వరుని యొక్క ఊపిరి వేరు చేయడం సాధ్యం కాదు. పరమేశ్వరుని యొక్క ఊపిరియే వేదము. వేదమే ధర్మాన్ని చెప్పడానికి ప్రమాణవాక్కు. మొట్టమొదటి ప్రమాణము శృతి, వేదమే. ఆ వేదమునందు పరమేశ్వరుడు ఎలా బ్రతకమని చెప్పాడో దానికే ధర్మమని పేరు. ఆ ధర్మాన్ని మనకి బాగా చూపించడానికి స్మృతి, పురాణము, శిష్టాచారము, అంతరాత్మ ప్రబోధము అని 5 ప్రమాణములయ్యాయి. అటువంటి ధర్మాన్ని లోకమంతా పట్టుకోవలసి ఉంటుంది. ఈ ధర్మం కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ భ్రంశమవుతుంది. ఎందుచేత అంటే నేను మీతో మనవి చేశాను, దేశము కాలము అని 2 మాటలు. ఈ దేశకాలములను బట్టి ధర్మం రకరకాలుగా నడుస్తుంది. కృతయుగంలో 4 పాదాలతో నడిచింది. కలియుగంలో 1 పాదంతోనే ఉంటుంది. కలియుగ ప్రారంభం జరిగే సమయంలో చతుర్ముఖ బ్రహ్మగారికి కలిపురుషుణ్ణి చూడాలి అని కోరిక పుట్టింది. ఇతనిదేట ఈ యుగం, ఎలా ఉంటాడో చూద్దామని ఒకసారి కలిపురుషుణ్ణి సభలోకి ప్రవేశపెట్టమన్నారు. కలిపురుషుణ్ణి సభలోకి తీసుకొచ్చారు. ఆయన ఒక చేత్తో తన జననేంద్రియాన్ని పట్టుకుని, ఒక చేత్తో తన నాలుకని బయటికి లాగి పట్టుకుని సభలోకి వచ్చాడు. బ్రహ్మగారు అడిగారు, వీడు చాలా అసహ్యంగా ఉంది వీడి పరిస్థితి, వీడు ఇలా ఉన్నాడు ఏమిటి, ఎందుకు అలా ఉన్నామని అడిగారు. ఆయన అన్నాడు, నేను కలియుగంలో ఈ లోకాన్నంతటినీ ఈ 2 చేతనే పాడు చేసేస్తాను. ధర్మముతో ముడిపడనటువంటి ఆహారము తీసుకునేటప్పుడు ఏ శౌచముతో సంబంధం ఉండదు. భగవదత్తికమైన ఆహారముతో నిమిత్తం ఉండదు, మితాహారముతో నిమిత్తం ఉండదు, సాత్వికాహారముతో నిమిత్తం ఉండదు, న్యాయార్జితమైన ఆహారంతో నిమిత్తం ఉండదు. ఎప్పటికీ ఎప్పుడు ఏది ఎలా తిని తాగాలనిపిస్తే అలా తిని తాగేటటువంటి పరిస్థితి లోకంలో ఏర్పాటు చేస్తాను. కడుపు కోసం తినేవారి కన్నా నాలుక కోసం తినేవాళ్ళని, రుచి కోసం తినేవాళ్ళని తయారు చేస్తాను. 2
వేదప్రోక్తమైనటువంటి సంబంధములను దృష్టిలో పెట్టుకుని పరమేశ్వరుడు ఇచ్చినటువంటి సుఖములను, పరమేశ్వరుడు అనుభవించమన్న సుఖాన్ని ధర్మంతో ముడివేసి ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము అనుభవించి, ఈ కామము ఒక కామమా అని సుఖముల యందు వైరాగ్యమును పొందగలిగినటువంటి పరిణతి వ్యక్తులకు లేకుండా చేస్తాను. సుఖముల యందు విశేషమైనటువంటి అనురక్తి కల్పిస్తాను, భోగానురక్తి కల్పిస్తాను. ఈ రెండిటి చేత ధర్మము లుప్తం చేస్తానన్నాడు. మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయం గమనించవలసి ఉంటుంది. ఎందుచేతనంటే శ్రీ మహావిష్ణువు స్థితికారుడు. ఆయన దశావతారాలు స్వీకరించాలి. అందులో కల్కి అవతారం ఇంకా రాలేదు. మిగిలిన 9 అవతారాలు వచ్చాయి. నిరోద్ధారణ మందరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని. అటువంటి దశావతారములతో కూడుకున్నటువంటి పరమేశ్వరుడు కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ ధర్మాన్ని ఎలా నిలబెట్టడం? యుగమా కలియుగం, కలిపురుషుడిగా అటువంటి ఉద్ధతి ఉంటుంది. కాబట్టి కలిపురుషుని యొక్క ప్రకోపం చాలా విశేషంగా ఉంటుంది. కాబట్టి ఆయన ధర్మాన్ని నిలబడనివ్వడు, ధర్మాన్ని భ్రంశం చేస్తాడు. ధర్మభ్రష్టం అయిపోతూ ఉంటే మరి ధర్మాన్ని నిలబెట్టడం ఎలా సాధ్యం? ఇతరమైన యుగాలు ఉన్నాయనుకోండి, ఆయన ప్రతిజ్ఞ చేశాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు అవసరం వచ్చిందో అప్పుడప్పుడు ధర్మానికి ఇబ్బంది కల్పిస్తున్నటువంటి వారిని ఛేదించి ధర్మమును నిలబెట్టాడు. కలియుగంలో అలా కాదు. కలియుగంలో ధర్మము తప్పిపోయిన వాళ్ళ సంఖ్య చాలా విశేషంగా ఉంటుంది. ధర్మాన్ని పట్టుకుందామని తాపత్రయం ఉన్న వాళ్ళ సంఖ్య బహు తక్కువగా ఉంటుంది. ధర్మమును తెలుసుకోవడం గొప్ప విషయం కాదు, ఇది ధర్మము అని తెలియడం గొప్ప విషయం కాదు. తెలిసున్న ధర్మాన్ని అనుష్ఠించడానికి జీవితంలో చాలా సాహసం ఉండాలి. వాల్మీకి మహర్షి సుందరకాండలో ఈశ పదమన్వేష్టం అంటారు. సంకల్పమును చెయ్యాలి. అసలు నేను ఇలా ఉంటాను, నేను అలా బ్రతుకుతాను అని సంకల్పం చెయ్యడానికి పరమేశ్వరుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉండి తన బుద్ధి చేత ధర్మమునందు అంత అనురక్తి పొందినవాడు తప్ప ధర్మమునందు నిలబడము సాధ్యము కాదు. అయితే ధర్మమునందు నిలబడాలంటే ధర్మం ఏమిటో తెలిసి ఉండాలి. ధర్మం ఏమిటో తెలిసి ఉంటే సరిపోదు. ధర్మము తెలియడం గొప్ప కాదు, ధర్మం చెప్పడం గొప్ప కాదు, ధర్మమునందు నిలబెట్టడం గొప్ప. ఆ ధర్మం జరిగేటట్టుగా, జాతి దాని ఎందు నిలబడేటట్టుగా చెయ్యగలగాలి. అది చేశారు మహాపురుషులు. అందుకే వారు తమ నడవడి చేత దార్శనికులయ్యారు. నేను మీతో అన్నాను, ఆశ్రమాన్ని బట్టి ధర్మం ఉంటుంది అని. అన్నిటిలోకి చాలా చాలా కష్టమైన ఆశ్రమం సన్యాసాశ్రమం. అంత కష్టమైన సన్యాసాశ్రమాన్ని పరిణతి లేనటువంటి 13వ సంవత్సరం వయస్సులో తన ప్రమేయం లేకుండా స్వీకరించినటువంటి కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి అపర శివావతారులైన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు 100వ సంవత్సరం వరకు ఒక్క క్షణం సన్యాస ధర్మాన్ని తప్పకుండా బ్రతకగలిగారు. అలా బ్రతకగలిగారంటే ఒక్కటే కారణం. నాకు తెలిసినంత వరకు త్రేతాయుగంలో ధర్మము అంటే రామచంద్రమూర్తి. అందుకే రాముడెవరు అని అడిగితే చెప్పినవాడు మారీచుడు ఒక్కడే. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. రాముడంటే రాశీభూతమైన ధర్మము. కలియుగంలో ధర్మం అంటే ఎవరు అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. రాశీభూతమైన ధర్మమే పరమాచార్య స్వామి. ధర్మమునకు కట్టుబడి ఉండగలవా? చాలా కష్టం. కృతయుగంలో అంత ఇబ్బంది లేదు, త్రేతాయుగంలో ఈ ఇబ్బంది లేదు, ద్వాపర యుగంలో అంత ఇబ్బంది కాదు, కలియుగంలో అంతా ఇబ్బందే. ధర్మాన్ని పట్టుకోవాలనుకోవడం, ధర్మం 4 చెరువుల వ్యాప్తి చెందాలనుకోవడం, ధర్మమునందు నిలబెట్టాలనుకోవడం అంత తేలికైన ఆశయములు కాదు. నేను ఉన్న యథార్థాన్ని కుండ బద్దలగొట్టినట్టు చెప్తున్నా. కారణం ఒక్కటే, నాకు వ్యాసప్రోక్తమైన విషయం మీద నాకున్న విశ్వాసం అటువంటిది కనుక. కారణం కలిపురుషుని యొక్క ఉద్ధతి. ఇది మనకి కాదు సమస్య, పరాత్పరుడికి సమస్య అయింది. కలియుగంలో ధర్మాన్ని ఎలా నిలబెట్టాలి? అందుకే
వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. నభూతో ఇంతకు ముందు లేదు వెంకటేశ్వర అవతారం లాంటి అవతారం. నభవిష్యతి ఇక పైన ఉండదు. ఇక పైన ఉండదన్న మాట అమంగళకరం యథార్థానికి. ఏదైనా ఒక పెద్ద కార్యం చేస్తే తొందరపడి నభూతో నభవిష్యతి అనకూడదు. నభూతో మంచిదే, నభవిష్యతి అనకూడదు. నభవిష్యతి అంటే ఇంకింతకన్నా గొప్పగా జరగకూడదని నువ్వు కోరుకుంటున్నావని గుర్తు. ఇంకా ఇంతకన్నా చాలా గొప్పగా జరగాలని గుర్తు. మరి వెంకటేశ్వరావతారం అంత కారుణ్యంతో వస్తే నభవిష్యతి అని ఎందుకన్నారు? అంటే ఎక్కడ కట్టి పట్టుకుని గత యుగాల్లో ధర్మ సంస్థాపన చేశాడో, ఎక్కడ ధర్మాన్ని స్థాపించడానికి కోదండాన్ని ఎడంచేత్తో పట్టుకుని కుడి చేతిలోకి అక్షయ బాణ తూణీరములోంచి బాణములను తీసి వింటినారిని ఆకర్ణాంతము లాగి బాణప్రయోగం చేస్తే శూర్పణక అంతటిది ఆశ్చర్యపోయి ఇది వర్షమా బాణ పరంపర అనుకుందో, 14,000 మంది రాక్షసుల్ని 1 గంట 42 నిమిషములలో మట్టు పెట్టగలిగాడు. ఆ పరాత్పరుడు ఈ యుగంలో అలా మట్టు పెట్టడం ప్రారంభం చేస్తే బహుశः ఓ వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది మాత్రమే బతుకుతారు. ఎందుకని నేను పూర్ణంగా నా ఆశ్రమ ధర్మానికి నిలబడ్డానని చెప్పగలిగిన వాడు ఎవరు? బ్రహ్మచారి ధర్మానికి నిలబడుతున్నాడా? గృహస్థు ధర్మానికి నిలబడుతున్నాడా? వానప్రస్థ ధర్మానికి నిలబడుతున్నాడా? 4వ దాని గురించి నేను ఎందుకు స్పృశించాలి? కాబట్టి ఎవరు నిలబడగలుగుతున్నారు? అంత తేలికైన విషయమా? కానప్పుడు మరి పరమేశ్వరుడు పూర్వం ఎలా చేస్తూ వచ్చాడో అలా కలియుగంలో కూడా చేస్తే సాధ్యం అవుతుందా? అసలు యథార్థమునకు శంకర భగవత్పాదుల యొక్క అవతారం ఎందుకు వచ్చిందంటే, కృష్ణ పరమాత్మ చేసినటువంటి ప్రతిజ్ఞ కలియుగంలో నెరవేరడానికి, సానుకూల్యతని సాధించడానికి శంకర భగవత్పాదులు వచ్చారు. ఆయన ధర్మమునకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగితే నేను వస్తానన్నాడు. కలియుగంలో ఎంతమందిని చంపుతారు మీరు? అందుకే శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప ముక్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప. పరమశివుడు పాశుపతాస్త్ర ప్రయోగం చేసి పడగొట్టగలడు. త్రిపురములో పడగొట్టేటటువంటి పరమేశ్వరుడికి అధర్మమునందున్న వాళ్ళని పడగొట్టడం పెద్ద లెక్క కాదు. కానీ అలా మీరెంతమందిని పడగొడతారు? కలిపురుషుని యొక్క ఉద్ధతి అలా ఉన్నప్పుడు. అందుకే ఆయన కూడా మౌనాన్ని విడిచిపెట్టి దక్షిణామూర్తిగా కూర్చోకుండా సత్యదండాన్ని చేతపట్టి కాషాయాంబరములను ధరించి లోపల ఎప్పుడూ నిర్వికారమైనటువంటి ఆత్మగా అనుభవమునందు అహం బ్రహ్మాస్మిగా నిలబడినటువంటి శంకరులు ఆసేతు హిమాచల పర్యంతము పాదచారి అయి పర్యటించి కదలికల చేత శక్తి స్వరూపమై శక్తి శివుల యొక్క సమాహార స్వరూపమైన శంకర భగవత్పాదులుగా ఆవిర్భవించి కలియుగంలో వేదము యొక్క ప్రమాణము ప్రశ్నింపబడినటువంటి కాలంలో మళ్లీ వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంత ప్రామాణ్యమును పునఃస్థాపించి అవైదికమైన వాదనలు ఈ దేశంలోకి ప్రవేశించకూడదని తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠమును కాపు పెట్టి పరంపరాగతంగా పీఠాధిపతులు కారణజన్ములైనటువంటి వారు పుట్టి పీఠాధిపత్యం స్వీకరించేటట్లుగా తాను సంకల్పం చేసినటువంటి మహాపురుషుడై ఈ దేశంలో ఉన్న వారెవరికి అన్నవస్త్రాలకి లోటు రాకూడదని కైలాసం నుంచి తెచ్చినటువంటి శివలింగాల్ని పీఠాధిపతులకు అప్పజెప్పి పరంపరాగతంగా పీఠములలో శివలింగార్చన చేత చల్లబడిన శివలింగము యొక్క ప్రభావము చేత లోకము చల్లగా ఉండి 3 నెలలకి 3 వానలు పడి సస్యశ్యామలంగా అందరూ బ్రతికేటట్టు చేసిన మహాపురుషుడు శంకర భగవత్పాదులు. ఆ శంకర భగవత్పాదులు మొదట బయలుదేరారు వేద ప్రమాణాన్ని నిలబెట్టాలి. మరి ఇప్పుడు శ్రీ మహావిష్ణువుకి ఎలా అసలు నిలబెట్టడం? ఈ యుగంలో ధర్మాన్ని నిలబెట్టడం అన్నది ఎలా సాధ్యం అవుతుంది? కలిపురుషుణ్ణి చంపేయకూడదు. కలిపురుషుణ్ణి చంపకూడదన్న మాట నేను ఎందుకంటున్నానంటే, కలిపురుషుణ్ణి చంపేయచ్చు అనొక